నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిసెంబర్ 15వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పరిధిలో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన కఠినంగా అమలులోకి వస్తుంది. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. హెచ్చరించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 చెల్లించాలి. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తమ కూటమి నేతలపై చేస్తున్న ఆరోపణలో వాస్తవాలు లేవు స్పష్టం చేసిన తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం. పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందించడమే జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశం పేర్కొన్న చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్. వార్తల్లోని వివరాలు. ఈట్ స్ట్రీట్ పనులు అన్ని 2 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా అచ్యుత దేవరాయ మార్గంలో ఏర్పాటు చేస్తున్న ఈట్ స్ట్రీట్ పనులను శుక్రవారం అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదురుగా అచ్యుత దేవరాయ మార్గంలో ఏర్పాటు చేస్తున్న ఈట్ స్ట్రీట్ పనులను శుక్రవారం ఉదయం అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈట్ స్ట్రీట్ ప్లాన్, వాహనాల పార్కింగ్ తదితర వాటిని అధికారులు కమిషనర్ కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సుమారు ₹1 కోటి భారత ప్రభుత్వ నిధులతో 12 కంటైనర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాహనాలు పార్క్ చేసుకునేందుకు పార్కింగ్ స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ప్లే జోన్, వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. ఈట్ స్ట్రీట్ లోని షాపులను టెండర్ ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, డిఈ వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 చెల్లించాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీల వేతనాలను పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలను, సంక్షేమ పథకాలు అన్ని రకాల యాప్లో ఒకటే యాప్గా తీసుకురావాలని కోరుతూ సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు. వందలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతి ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధం రాష్ట్ర ప్రధాన అధ్యక్షురాలిని. ఈరోజు డిసెంబర్ 12వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందర ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఈరోజు సింబాలిక్ గా డిసెంబర్ 12వ తారీఖు ఎందుకు పెట్టామంటే 42 రోజుల పాటు 2023లో సమ్మె చేసినాం. 42 రోజులు సమ్మె చేస్తే సమ్మె కాలంలో 7 సమస్యలు తీర్చామనేసి చాలా పెద్దగా చెప్పుకుంటున్నారు. ఆ సమస్యలన్నీ కూడా చాలా నామమాత్రమైనటివి. ఈరోజు 62 సంవత్సరాలు పెంచితే అది ప్రభుత్వ వర్కర్లకి, అది ప్రభుత్వానికి ఆదాయము. అదేవిధంగా హెల్పర్లకు 50 సంవత్సరాలు పెంచితే అది ఎప్పుడుకో వచ్చేది. మట్టి ఖర్చులకి 25,000 ఇస్తున్నారు. అది ఏమాత్రం సరిపోని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు దీపం వెలగాలంటే నూనె ఉండాలి. ఈరోజు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ వర్కర్లకు ఈరోజు పౌష్టికాహారం తినే పరిస్థితి లేదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా జీతాలు పెంచందే, మన సమస్యల పరిష్కారం కాందే ప్రతి కలెక్టరేట్ ముందర కూడా ధర్నాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇది సింబాలిక్ మాత్రమే. రేపు భవిష్యత్తులో 42 రోజుల సమ్మెను కూడా కొనసాగిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. సమస్యలన్నీ కూడా కూటమి ప్రభుత్వం దృష్టికి ఈ 3 సంఘాల యూనియన్ నాయకులందరూ ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒకే తిరగని రోజు లేదు. ప్రతి ఒక్క నెలలోన మా సమస్యల పైన కూటమి ప్రభుత్వానికి మా నాయకులు 3 సంఘాల సోదర భావంతో తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడైనా మా సమస్యలను గుర్తించి మాకు న్యాయం చేయాలని, మాకు జీతాలు పెంచాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా సోదర సంఘాలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటూ, మా ప్రధానమైన డిమాండ్ వచ్చి వేతనాలు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మా వేతనాలు పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ మా జీతాలకు అధిక ధరలు పెరుగుతున్నాయి. అంగన్వాడీలు మాత్రం జీతం మాత్రం పెంచలేదు. ఈ పెంచకపోవడము చాలా దారుణము. గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. జీతం తప్ప అన్ని హామీలు మాకేం పనికిరానివి. మా జీతము మాకు ఇవ్వాలి. అన్నము 3 పూట్ల తినాలంటే అంగన్వాడీ టీచర్లకు జీతం పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు అధిక ధరలు కూరగాయలు పెంచుతున్నారు.
ఇస్తున్నారు, అన్ని పెరుగుతున్నాయి. అంగన్వాడీ జీతం మాత్రము 11,500 అనేది ఇది చాలా అన్యాయము. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మా అంగన్వాడీ జీతాలు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయాలి. యాప్లన్నీ కలిపి ఒక యాప్ గా ఇవ్వాలనేసి మేము ప్రధానమైన డిమాండ్లతో అన్ని కలెక్టరేట్ ధర్నా జరుగుతుంది. దీన్ని స్పందించి వెంటనే మా జీతాలు పెంచాలనేసి మరొకసారి కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వాణి టీటీడీ గో సంరక్షణశాలకు 12 లారీల ఎండుకట్టిని టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మరియు శ్రీనివాస ట్రస్ట్ ఫౌండేషన్ వారు విరాళంగా అందించారు. గతంలో ఎస్వి గో సంరక్షణశాలకు 6 లారీల ఎండుగట్టిని విరాళంగా అందించినట్లు జ్యోతుల నెహ్రూ పిఏ వివరించారు. మరో 32 లారీల పశుగ్రాసాన్ని కూడా త్వరలోనే అందించనున్నట్లు శ్రీనివాస ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. హరే కృష్ణ, ఓం నమో వెంకటేశాయ. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మనం చూస్తున్నాము శ్రీనివాస సేవా ట్రస్ట్ అలానే జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నుంచి ఇక్కడ ఎండుగడ్డిని అన్నది టీటీడీ గో సంరక్షణ సంస్థకు విరాళం ఇవ్వడం అన్నది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ఎండుగడ్డి దానం ఏదైతే ఇస్తున్నారో ఇది కేవలం దానం కాదు. మనం చూసినట్టయితే సాక్షాత్తు శ్రీనివాసుడికి వెంకటేశ్వర స్వామికే ప్రత్యక్షంగా మనం సేవ చేస్తున్నట్టు. ఏ విధంగా అంటే మనకు వెంకటాచల మహత్యం చెప్తుంది. ఎప్పుడైతే శ్రీనివాసుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాడో అప్పుడు బ్రహ్మదేవుడు గోవుగా వచ్చి శివుడు దూడగా రావడం జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా గోమాతగా మొట్టమొదట శ్రీనివాసుడికి సేవ చేయడం అనేది జరిగింది. ఆ రకంగా మొట్టమొదటి సేవకురాలు గోమాత అయ్యింది. ఆ రకంగా మనం ఎప్పుడైతే ఈ గోమాతకి మనం ఈ ఎండుగడ్డి దానము ఈ విధంగా చేయడం ద్వారా గోమాత నుంచి ఉత్పత్తించే ఈ నెయ్యి కావచ్చు, పాలు, పెరుగు ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అభిషేకానికి, నైవేద్యాలకి యొక్క సేవ కైంకర్యానికి ఉపయోగపడతాయి. ఆ రకంగా మనం కూడా శ్రీనివాసుడికి ప్రత్యక్షంగా మనం సేవ చేస్తున్నట్టు. సో ఈ రకమైనటువంటి సేవ చేస్తున్నటువంటి మన భక్తుడైనటువంటి నిమ్మకాయల సత్యనారాయణ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు అయినటువంటి జ్యోతిరావు నెహ్రూ గారు, వారిని మిగతా ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీరిని చాలా స్ఫూర్తిగా తీసుకొని ఈ రకంగా గోమాతని కూడా మీరు కూడా తమ వంతు యొక్క విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క సమాచారాన్ని, ఈ విరాళాన్ని ప్రజలందరిలోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. ఓం నమో వెంకటేశాయ. ఇదివరకు మేము జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అలాగే శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి విడతగా ఇదివరకే మీరు చూశారు 6 లారీలు ఎండుగడ్డిని అయితే గోశాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండో విడతలో ఈరోజు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అలాగే శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 లారీలు ఎండుగడ్డిని అయితే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ 12 లారీల్లో 2 లారీలు ఎస్వి జూ పార్క్ ఇవ్వడం జరుగుతుంది, 10 లారీలు గోశాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎండుగడ్డి మా నియోజకవర్గం జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ గారు మొత్తం రైతులు అందరూ కూడా వారి పొలంలో కోసిన గడ్డిని వాళ్ళే కాపలా కాసి ఇక్కడికి చేర్చడానికి చాలా శ్రమ పడ్డారు. మనకి గడ్డి అయితే ఉచితంగానే రైతులందరూ ఉచితంగానే ఇచ్చారు. మనకు ఆయనకు వచ్చేటంటే లారీ ఉండలు చుట్టడానికి అయిన ఖర్చోటి, అలాగే ట్రాన్స్పోర్ట్కి అయిన ఖర్చోటి, మిగతాదన్నీ కూడా రైతులు ఫ్రీగా కట్టించారు. లారీ ఓనర్స్ ఆయిల్ మాత్రమే కొట్టించుకుని వారు రవాణా చేశారు. అలాగే ఈ నేషనల్ హైవే వారు టోల్ గేట్లు కూడా వాళ్ళందరూ చాలా బాగా చేశారు. ఎవరు కూడా రూపాయి కట్టించుకోకుండా వాళ్ళు పంపించడం జరిగింది. ఈ జ్యోతుల నెహ్రూ ట్రస్ట్ నుంచి, శ్రీనివాస ట్రస్ట్ నుంచి ఇంకొక 32 లారీలు మూడో విడతగా మళ్ళీ ఒక 4-5 రోజుల్లో చేరడం జరుగుతుంది. మనకి ఒక లారీకి వచ్చి దాదాపుగా మనకి ఇక్కడికి వచ్చి రావడానికి ఒక 80,000 వరకు ఒక లారీకి ఖర్చు అవుతూ ఉంది. అంతా కూడా ఈ నెహ్రూ ఫౌండేషన్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ అలాగే శ్రీనివాస ట్రావెల్స్ ట్రస్ట్ అంతా పెట్టుకుంటూ, నేను జ్యోతుల నెహ్రూ గారి పిఏ అండి, నా పేరు బుజ్జి. తిరుమలలో సహస్ర దీపాలంకరణ సేవను వైభవోత్సవ మండపాలలో కాకుండా అనాదిగా శ్రీవారి ఆలయం ముందు ఉన్న ఊంజల్ మండపం పక్కన నిర్వహించడానికి యథావిధిగా పునఃప్రారంభించాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈవో, అడిషనల్ ఈవో, జేఈఓకు విజ్ఞప్తి చేశారు. శ్రీవారి ఆలయం గోపురం ముందున్న ఊంజల్ సేవ మండపం పక్కన ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తాత్కాలికంగా భక్తుల సౌకర్యార్థం నిర్మించిన మరుగుదొడ్లను వెంటనే తొలగించి మరొక చోట నిర్మించాలన్నారు. తిరుమలలో వర్షం వస్తే వైభవోత్సవ మండపంలో సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించడం తప్పదని, సాధారణ రోజులలో సహస్ర దీపాలంకరణ సేవను యథావిధిగా పాత స్థానంలో కొనసాగించాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో వెయ్యికాల మండపం తొలగించిన స్థలంలో ఊంజల్ మండపం
ఎస్టీ సేవా మండపం, నాద నీరాజనం మండపంలో జరిగే సేవలను, భక్తి గీతాలను ప్రత్యక్షంగా వేలాది మంది భక్తులు భక్తి పారవశ్యంతో తిలకించిపోతున్నారని, అలాంటి పవిత్ర స్థలంలో తాత్కాలికంగా నిర్మించి ఉన్న మరుగుదొడ్లను వెంటనే తొలగించి ఎస్టీ సేవను ఆ ప్రాంగణంలోనే కొనసాగించేలా వెంటనే టీటీడీ ఆదేశాలు ఇచ్చి శ్రీవారి భక్తుల మనోభావాలను గౌరవించాలని నవీన్ విజ్ఞప్తి చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయ ముందు భాగంలో ప్రతినిత్యం కూడా స్వామివారికి ఊంజల మండపంలో దీపాలంకరణ, సహస్ర దీపాలంకరణ సేవ ఎంతో వైభవంగా కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారండి. ఇటీవల దాన్ని మరమ్మతులు చేపట్టాలని చెప్పని ఆ ఊంజల మండపాన్ని పక్కకు మార్చి అక్కడ సహస్ర దీపాలంకరణ సేవని చేసేవారు. ఇప్పుడు ఏకంగా దాన్ని తీసుకుపోయి వైభవోత్సవ మండపంలో ప్రతినిత్యం కూడా ఈ సహస్ర దీపాలంకరణ సేవ చేయడంతో అక్కడ కేవలం టికెట్లు ఉన్న భక్తులు మాత్రమే లోపలికి పోయి ఆ మండపంలో చూసేసి వచ్చేస్తున్నారండి. అలా కాకుండా గతంలో ఏ విధంగా అయితే ఆ ఊంజల మండపంలో ఎంతో బ్రహ్మాండంగా ఆ భక్తులంతా కూడా ఆ టికెట్లు ఉన్న వాళ్ళే కాకుండా ఆ స్వామివారి దర్శనానికి వచ్చి బయట టికెట్లు దొరకని వాళ్ళు కూడా ఆ రోజు ఊంజల సేవలో సాయంత్రం పూట స్వామివారిని ఆ ఉయ్యాలు ఊపుతూ ఉంటే కన్నుల పండుగగా ప్రతి ఒక్క భక్తులు కూడా దర్శించుకునేవారండి. అలాంటిది ఈరోజు వైభవోత్సవ మండపంలో ఎందుకు మార్చారో తెలియడం లేదు. వర్షాలు పడినప్పుడు అక్కడ ఇబ్బందికరంగా ఉందని చెప్పి గతంలో దాన్ని తీసుకుపోయి వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వర్షాలు లేవు. వర్షాలు లేనప్పుడు ఖచ్చితంగా ఆలయ ముందు భాగంలో ఊంజల సేవ అనేది యథావిధిగా పాత పద్ధతిలో కొనసాగించాలని చెప్పని నేను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి, తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారికి నేను స్వామివారి భక్తునిగా విజ్ఞప్తి చేస్తున్నా. భక్తులందరూ కూడా ఈరోజు దర్శనం లేకపోయినా ఆ ఊంజల సేవ సాయంత్రం పూట జరుగుతా అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం, కలియుగ వైకుంఠం కన్నులు తృప్తిగా ఆ స్వామివారిని దర్శించుకునేవారండి. అలాంటిది ఈరోజు వైభవోత్సవ మండపంలో 4 గోడల మధ్య జరపడంతో ఆ ప్రాంతం అంతా కూడా కళావిహీనంగా మారిపోయింది. దానికి తోడు ఇప్పుడు అక్కడ ఏదైతే ఊంజల సేవ మండపం నిర్వహిస్తా ఉన్నారో గతంలో అక్కడ మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. దయచేసి ఆ మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆపండి. గతంలో 1000 కాళ్ళ మండపం ఉండేదండి. అక్కడ ఆ మండపాన్ని ఎందుకు తొలగించారయ్యా అంటే అది భక్తులకి సౌకర్యంగా ఉత్సవాలు జరిగినప్పుడు భక్తులంతా కూడా అక్కడ కూర్చొని ఆహ్లాదకరంగా స్వామివారి గోపురాన్ని చూస్తూ అక్కడ జరిగే వాహనాలను దర్శించుకునేదానికి వీలుగా ఉంటుందని చెప్పి 1000 కాళ్ళ మండపాన్ని తొలగించేశారు. మరి 1000 కాళ్ళ మండపాన్ని తొలగించిన ఆ స్థలంలో ఒక పక్క నాద నీరాజనం ఉంది. అద్భుతంగా ప్రతిరోజు కూడా అక్కడ నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య కీర్తనలు ఆరోపిస్తూ ఉంటారు. ప్రపంచమంతా చూస్తూ ఉంటారు. దానికి ఊంజల మండపానికి మధ్యలో ఇప్పుడు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారండి. దయచేసి దానిని నిలపండి. ఎక్కడన్నా మరొక చోట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టండి. అక్కడ అపరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని, కలుషితమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావద్దని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మరుగుదొడ్లే అవసరమైతే రామ్ బగీచా ముందర దండిగా ఉన్నాయండి. కాబట్టి ఊంజల మండపం కాడే మరుగుదొడ్ల నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. తిరుపతి జిల్లా పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, డిసెంబర్ 15వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పరిధిలో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన కఠినంగా అమలులోకి వస్తుందని, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు. ఇటీవల కాలంలో ప్రభుత్వము తర్వాత మా గౌరవ డీజీపీ గారి ఆదేశాల ప్రకారం రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా, అందులో తిరుపతి కూడా పోలీసు కూడా ప్రధాన లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. దాదాపు తిరుపతి జిల్లాలో 7 హైవేల వరకు మన జిల్లాని క్రాస్ చేస్తూ పోతున్నాయి. అంతేకాకుండా రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చిపోతుంటారు. వీళ్ళు రెంటెడ్ వెహికల్స్లో రావడము, ఆ వెహికల్స్ యొక్క రెంట్ అవుతుందనో లేదంటే ఒక టైం ఫ్రేమ్లో వీళ్ళు నైట్ వచ్చి మళ్ళీ నైట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోవడము, ఈ కారణాల వలన చాలా వరకు మన జిల్లా రాష్ట్రంలోనే ఎక్కువ యాక్సిడెంట్స్, ఫెటాలిటీస్ జరిగే జిల్లాగా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. దాదాపు 500 మంది వ్యక్తులు మరణిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా 2 వీలర్స్ ఎక్కువగా చనిపోతున్నారు. 2 వీలర్స్ ముఖ్యంగా ఎక్కువగా చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా వెళ్ళడం వల్లనే. 99% ఆఫ్ ద 2 వీలర్స్ చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల, హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల జరుగుతుంది. అండ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము,
ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని హైవేస్ యొక్క స్టేక్ హోల్డర్స్ని, ఆర్టీఏ అథారిటీని, పోలీస్ని అందరినీ ఒక మీటింగ్ పెట్టి 48 ప్రాంతాలని బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో ఏమేమి అరేంజ్మెంట్స్ అవసరం అవుతాయి వాటిని కూడా గుర్తించడం జరిగింది. ఇవన్నీ అటెండ్ అవుతూ ఇటీవల కాలంలో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అట్లీస్ట్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా పిలియన్ డ్రైవర్తో పాటు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరిస్తే అది కేవలం మాకు ఫైన్ల కోసమో మా భద్రత కోసమో కాదు, మీ భద్రత, మీ కుటుంబ సభ్యుల భద్రత కోసమే అని చెప్తున్నాం మీడియా ద్వారా. హెల్మెట్ ధరించడం వలన ఎక్కువగా ప్రాణాపాయం అనేది తప్పుతుంది. ఒక చిన్న మార్పు, మీరు కేవలం హెల్మెట్ వెహికల్ లక్షల్లో పెట్టి మీరు కొంటూ ఎవ్రీడే పెట్రోల్ వేలలో కొంటూ మీరు తిరుగుతున్నారు. అదేవిధంగా మీరు హెల్మెట్ వాడితే మీరు మీ కుటుంబ సభ్యులు భద్రంగా ఉంటారనే ఒక ముఖ్య ధ్యేయంతో మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 15వ తారీఖు తర్వాత అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఆల్రెడీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల ద్వారా ఖచ్చితంగా ప్రతి పెట్రోల్ బంక్ ద్వారా మెన్ను పోస్ట్ చేస్తాం, స్టాంప్డ్ ఫొటోస్ తీసుకుంటాం. ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఆన్లైన్ ఈ చలాన్స్ ఫామ్ చేస్తాం. కానీ ముఖ్యంగా మళ్ళీ చెప్తుందంటే మాకు ఫైన్ ముఖ్యం కాదు, మీ భద్రత ముఖ్యం. ఆ భద్రతలో భాగంగా మీరు తప్పకుండా హెల్మెట్ ధరించి మీరు ప్రయాణిస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది, భద్రంగా ఉంటారని అప్పీల్ చేస్తూ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్లో మాత్రం తప్పకుండా రాబోయే 15వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేస్తాం. వారిపై ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. అందరూ కూడా సహకరించాలి. భారత రత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వాజ్పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ స్టేట్ స్పోక్స్ పర్సన్ జల్లి మసూదన్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఒక రకమైన అన్ని జిల్లాల్లో కూడా హడావుడి, గత నెల రోజులుగా వైభవోత్సవంగా ఒక రకమైన హడావుడి పండుగ వాతావరణంలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కార్యక్రమాలని విస్తృతంగా చేస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి ఏదైతే ధర్మవరంలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే జాతీయ స్థాయి నాయకులు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడి నుంచి అటల్ మోడీ సుపరిపాలన బస్ యాత్రని ప్రారంభించడం జరిగింది. ఇది అన్ని జిల్లాల్లో కూడా వాజ్పేయి గారి విగ్రహాలు ప్రతిష్ఠ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్రని కొనసాగించాల్సిన అవసరం ఏంటని చాలామంది పెద్దలు అడుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా వాజ్పేయి గారి విగ్రహాలు పెడుతున్నారు, మీరు సుపరిపాలన అటల్ను బస్ యాత్రను ప్రారంభించారు ఏంటి అని. ప్రాథమికంగా దాని ముఖ్య ఉద్దేశము, లక్ష్యము భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆయన ఈ దేశానికి చేసినటువంటి సంస్కరణలు, దశాబ్దాల కాలము క్రితమే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఉన్నటువంటి అంటే ఆయనకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఒక అభివృద్ధి జరగాలన్నా రహదారులు, ఆరోగ్య క్షేత్రాలు, ఎడ్యుకేషన్లు, ఇన్స్టిట్యూషన్స్ విషయాల్లో కానీ ప్రాథమికమైన లక్ష్యంతో గ్రామీణంలో ఉన్న రోడ్లన్నిటిని కూడా హైవేకి కనెక్టివిటీగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనను ప్రవేశపెట్టారు. అలాగే 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల చిన్నపిల్లలకి ఉచిత విద్యతో పాటు నిర్బంధ ప్రాథమిక విద్య కూడా సర్వశిక్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదే కాకుండా దేశ రక్షణ విషయంలో కూడా ఆయన అమెరికా వద్దన్నా కూడా ప్రోక్రాన్ అనే అణుబాంబుని పరీక్షించడం కూడా జరిగింది. భారతదేశం యొక్క టెక్నాలజీ కానీ శక్తి కానీ ఏ పార్టీతో ప్రపంచ దేశాలకి తెలియజేసేటువంటి అప్పట్లోనే ఆయన దూరదృష్టితో మన రక్షణ కవచం ఎలా ఉంటుంది, మన స్ట్రెంగ్త్ ఏంటి, మన దేశం యొక్క
అన్ని డిఫెన్స్ సర్వీసెస్ అని ఎలాంటి స్థాయిలో ఉన్నారు, ఎలాంటి నిపుణులు భారతదేశంలో సైంటిస్టులు ఉన్నారనేది అప్పట్లోనే ఆయన వెలికి తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా పాకిస్తాన్ కూడా చర్చల రూపంతో అటల్ బిహారీ వాజ్పేయి గారిని చాలాసార్లు కూడా చాలా మంచిగా ప్రేమగా మాట్లాడి ఎన్నో చర్చలు జరిపి, ఇంకా ఆ పాకిస్తాన్ మనకు తెలిసిందే దాని బుద్ధి పోగొట్టుకోదు కాబట్టి కార్గిల్ యుద్ధ కారణం కూడా కక్కానికి దూవి ఆ యుద్ధంలో భారతదేశం యొక్క శక్తి ఏంటో కూడా అప్పట్లో ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మనకి ఆ ఇతర దేశాలన్నిటికీ కూడా మన శక్తిని ప్రదర్శించడం జరిగింది. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన కూటమి నేతలపై చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు లేవని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు స్పష్టం చేశారు. ఏదైతే ఏవిఎస్ఓ హత్య ఆత్మహత్య అనే పోలీసులు ఛేదించక ముందే కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి డిక్లేర్ చేస్తాడు. అదేవిధంగా నిందితుడు రవికుమార్ మాట్లాడుతూ వీడియో క్లిప్పింగ్ వదిలి ఎవరి ప్రోద్బలం లేదని, ఇప్పుడు సాక్షాత్తు కోర్టు, ఇది రాజకీయ ప్రేరేపణతో జరిగింది కాదు, కోర్టు లోక్ అదాలత్లో ఏ విధంగా చేసుకుంటారు, దీనిపైన వెంటనే కూడా సమగ్ర విచారణ చేపట్టాలని కోర్టు డైరెక్షన్లో సిట్ వేయడము అన్నీ జరిగినాయి పరంపర. నిన్న కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు రాజకీయ అరెస్టులు జరగలేదని. ఎంత తొందరపడతా ఉన్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. మేమేమి మీ విధంగా ఎలాంటి ఆరోపణ లేకపోయినా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించేసినారు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరు నేరస్తులైనా తప్పించుకోలేరు ఈ కేసులు, 2 కేసులు కూడా. కానీ పదే ప్రెస్ మీట్లు పెట్టి చేసిందే తప్పు, పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం. ఇప్పుడు అనుమానం వస్తూ ఉంది, నిందితుడు రవికుమార్ వాస్తవంగా ఆయన మొత్తం స్టేట్మెంట్ ఇచ్చింటే ఎవరైనా హర్షిస్తారు. ఆయన ప్రాపర్టీలు ఎంత, ఏ సంవత్సరం ఎవరెవరికి ఏమేమి రాసిచ్చాడు, ఎంతెంత రాసిచ్చాడు, ఈ దొంగతనం బయటపడిన తర్వాత లోక్ అదాలత్కి చేరే ముందు ఎవరెవరికి ప్రాపర్టీలు ట్రాన్స్ఫర్ చేసినారని వాస్తవాలన్నీ లిఖితపూర్వకంగా కానీ ఆయన బయట పెట్టింటే నమ్మేదానికి అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క కోర్టు సిట్ అధికారులు విచారణ జరుగుతూ ఉంది, ఇంకో పక్క మీడియా సమావేశం పెట్టి నిందితుడు మాట్లాడడం అంటే దీని వెనుక ఎవరున్నారు ఖచ్చితంగా కూడా అనుమానాలు ఉన్నాయి. పదే కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఏది జరిగినా స్వామివారి ప్రతిష్టను ఎవరు మంట కలిపారనేది శ్రీవారి భక్తులందరికీ తెలుసు. మీరు పదే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు నిక్కచ్చిగా కూడా బీఆర్ నాయుడు పరిపాలనలో ఏదైతే ఆయన ఒక టీటీడీ చైర్మన్ అయినాక అక్కడ ఏ విధంగా దర్శనాలు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు. గతంలో ఫోన్ కాల్ చేస్తే దర్శనాలు ఇచ్చేసేది, లెటర్ లేకుండా దర్శనాలు ఇచ్చిన చరిత్ర గతంలో మీ 5 సంవత్సరాలు జరిగింది, అంతకుముందు జరిగాయి. కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక నిర్దిష్టంగా కూడా కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తే దానిపైన ఎంక్వైరీ చేయొచ్చు. కానీ బీఆర్ నాయుడు గారిపైన ఏదంటే అది నోటికొచ్చినట్టు మాట్లాడడం తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే దొంగతనాలకు పాల్పడ్డారో వాళ్ళే దొంగ అని పరిగెడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీ అందరికీ తెలుసు లడ్డు కల్తీ జరిగిందని మొన్న కూడా చెప్పిన ప్రెస్ మీట్లో. లడ్డు కల్తీ అనేది అందరికీ తెలుసు. తిరుమల ఉన్న భక్తులు కానీ తిరుమలలో ఉన్న స్థానికులు కానీ అందరికీ అక్కడ 4 మాడవీధులు లేకపోతానే గుమగుమలాడేటివి గతంలో తరతరాలుగా కూడా. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక అవన్నీ కూడా మటుమాయమైపోయి నెయ్యి కానీ నెయ్యే కాదు అది, దాన్ని వాడేసినారని స్పష్టంగా ఆదేశాలు వస్తే ఇంకా రాజకీయ అరెస్టులు జరగలేదు, దాంట్లో మాకు సంబంధం లేదనే విధంగా బుకాయిస్తే దీన్ని ఏమనాలని ప్రశ్నిస్తా ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలకు నోటీసులు ఇచ్చి బీపీఎస్ ఎల్ఆర్ఎస్ చేసుకోవటం వలన కలిగే ప్రయోజనాలపై భవన యాజమానులకు మరింతగా అవగాహన కల్పించాలని కమిషనర్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగ అధికారులను ఆదేశించారు. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఎల్టీపీలతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను సవరించుకోవడానికి ఇచ్చిన బీపీఎస్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు తక్కువగా వస్తున్నాయని తెలిపారు. బీపీఎస్ వలన కలిగే ప్రయోజనాలను ఎల్టీపీలు భవన యాజమానులకు తెలపాలని అన్నారు.
భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు మీ నుండే వస్తాయి కాబట్టి ఎల్టీపీ దరఖాస్తు ఎక్కువగా వచ్చేలా చూడాలని తెలిపారు. ఎవరైనా అదనపు అంతస్తులు నిర్మించదలిస్తే టీడీఆర్ బాండ్లు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆగస్టు 31 తర్వాత అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తే కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీలు మూర్తి, పార్వతీప్రియ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, డిపిఓలు మధు, వంశీ, సంతోష్, ఎల్టీపీలు తదితరులు పాల్గొన్నారు. పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందించడమే జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశమని చిత్తూరు జిల్లా సచివాలయం నందు ఈ రోజు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ జిల్లాలోని వివిధ డిపార్ట్మెంట్ అధికారులకు పల్స్ పోలియోపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలియో వ్యాధి ప్రస్తుతం 0 అయినప్పటికీ మన చుట్టుపక్కల కొన్ని రాష్ట్రాలలో పోలియో కేసు కనిపిస్తున్నందున సంవత్సరానికి ఒకరోజు మన రాష్ట్రంలో డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. చంటి బిడ్డలకు 2 పోలియో చుక్కలతో అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. అయితే ఈ కార్యక్రమం సమిష్టిగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి కావాల్సినంత ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపల ప్రతి బిడ్డకి ఖచ్చితంగా పోలియో చుక్కలు వేసినట్లయితే ఈ పోలియో వ్యాధిని నివారించవచ్చునని తెలిపారు. మన జిల్లాలో మొత్తం 2,21,502 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారని, వీరందరికీ 14,730 పోలియో వేయాల్సిన అవసరం ఉందన్నారు. 142 రూట్లలో 5,794 బూత్స్ ద్వారా పల్స్ పోలియో కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్నందున ఈ కార్యక్రమాన్ని సిడిపిఓలు, ఎంఈఓలు, వైద్య అధికారులు మానిటరింగ్ చేస్తారని అన్నారు. ఈ పోలియో బూత్లలో ఎంఎల్హెచ్పీలు, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరుగుతుందని, తొలి రోజు బూత్ నందు, 2వ రోజు, 3వ రోజు ఇంటింటి నందు ఎక్స్పీ మార్క్స్ వేస్తూ మిగిలిపోయిన వారికి వారి ఇంటి వద్దనే పోలియో చుక్కలు వేస్తూ ఏ ఒక్క బిడ్డ తప్పిపోకుండా కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ అధికారులు పకడ్బందీగా నిర్వహించి పోలియో లేని సమాజాన్ని నిర్మిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టిటి సుధారాణి, డిఐఓ డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ వెంకటప్రసాద్, డిఆర్డీఏ పీడీ శ్రీదేవి మరియు జిల్లాలోని ఇతర అధికారులు పాల్గొన్నారు. మన ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించిన విషయంలో వాళ్ళ పిల్లల తర్వాత అలాంటివి రాకుండా చాలా జాగ్రత్తగా వచ్చి పుట్టిన పిల్లలకి ఇమీడియట్ గా చాలా జాగ్రత్తగా పకడ్బందీగా తీసుకుంటారు. కాబట్టి గడిచిన 15 ఏళ్ళ బట్టి మన దగ్గర లేదు. సేమ్ అదే మెయింటైన్ చేయాలి. ఇంకెట్టా వస్తుంది అనే దానికి కూడా వాళ్ళు రీజన్ చెప్తున్నారు. కొన్ని హై రిస్క్ కేసెస్ సంబంధించిన వాటిల్లో ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎలా వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు నోమడిక్ పీపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా ఇంతవరకు వాళ్ళ ఫ్యామిలీస్ టచ్ అయ్యి ఉన్నారు. సో అలాంటి ఫ్యామిలీస్లో ఒకవేళ అటాక్ అయితే అలాంటి వాటిని కూడా మనం రికవర్ చేసుకోవడం కోసమే ఎవ్రీ జరుగుతుంది ప్రోగ్రామ్. ఒకసారి 0 అయింది కాబట్టి ఇంకా లేదు కదా మనం చేయాల్సిన ఫలితం అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ కొన్ని కుటుంబాలు దూరంగా ఉంటాయి, సంచార జాతులు. కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయినా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిన వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని చూసుకొని 2,21,000 కొత్తగా 0 to 5 years ఎవరైతే బర్త్ తీసుకున్నారో ఆ ప్రతి పిల్లగాడికి పల్స్ పోలియో కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసేది కార్యక్రమం. దయచేసి అందరూ దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన శాఖల సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడంలో భాగంగా ప్రధానంగా ప్రమాదం జరిగిన వెంటనే పోలీస్, రెవెన్యూ శాఖలతో పాటు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు అవసరమైన పూర్తి సమాచారంను డీసీహెచ్ఎస్, డిఎం అండ్ హెచ్ఓ కలిసి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశాలకు దగ్గరలో అత్యవసర వైద్య సేవలు పొందడంలో భాగంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్న డాక్టర్ల వివరాలు, వారి ఫోన్ నంబర్లు, అందుబాటులో ఉన్న బ్లడ్ గ్రూప్స్ సంబంధిత వివరాలు, అంబులెన్స్ వివరాలు, ఇలా వైద్య సేవలు అత్యవసరంగా అందించేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వివరాలు పోలీస్, రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నట్లయితే అనుకోకుండా ఎటువంటి ప్రమాదాలు జరిగినా వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని ఈ దిశగా పనిచేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని NH-140 రహదారి పరిధిలో ఉన్న అన్ని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి NH-140/2, NH-69/10, NH-42/10 బ్లాక్ స్పాట్స్ తొలగించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నుండి తిరుపతికి వెళ్లే వాహనదారులకు ముందస్తుగానే సూచిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, జాతీయ రహదారుల వెంట క్రాసింగ్ రోడ్స్ కు ముందుగానే తిరుపతికి వెళ్లే మార్గాలను సూచించడం ద్వారా వాహనదారులకు సౌకర్యవంతంగా ఈ సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెల్మెట్ వాడటం గురించి పాఠశాలలో, జూనియర్ కళాశాలలో,
ఐటీఐ నందు పాలిటెక్నిక్ నందు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ నిరంజన్ రెడ్డి, ఎన్హెచ్ఏఐపిడి వెంకటేశ్వర్లు, ఆర్ఎండ్బిఈఈ శ్రీనివాసరావు, ఎన్హెచ్ఏఏ అధికారులు చందు, కార్తిక రెడ్డి తదితర సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో సంచలనం రేకెత్తించిన శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండిగ గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని నేరానికి సంబంధించిన ముఖ్యమైన సాక్ష్యాలను, బంగారం మరియు ద్విచక్ర వాహనం, నేరానికి ఉపయోగించిన హ్యాండ్ కట్టర్ స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. నవంబర్ 26, 27 తేదీ రాత్రి పుల్లారెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన చెవిరెడ్డి మహాదేవరెడ్డి మరియు ఆయన భార్య జయమ్మపై కత్తులతో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో జయమ్మ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చర్యలను వేగవంతం చేసి ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ వివరాలను ఈ రోజు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తును అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి వారి సూచనలతో శ్రీకాళహస్తి ఎస్టీపీఓ నరసింహమూర్తి పర్యవేక్షణలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం చేపట్టిందని, ఈ బృందం సేకరించిన ఆధారాలు, సమాచారాలు ఆధారంగా ఈ రోజు ఉదయం తడా శ్రీకాళహస్తి మెయిన్ రోడ్డులోని తంగేళ్లపల్లి వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడి అరెస్టుతో పాటు 2 బంగారు గాజులు, 1 బంగారు చైను, నేరానికి ఉపయోగించిన హ్యాండ్ కట్టర్, ప్రయాణించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై మరింత చట్టపరమైన చర్యలు తీసుకుని కోర్టుకు హాజరుపరుస్తున్నామని తెలిపారు. ఈ కేసు ఛేదనలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి, రూరల్ ఎస్ఐ బుచ్చినాయుడు కండ్రిగ ఎస్ఐ మరియు సిబ్బందిని ప్రత్యేకంగా ఎస్పీ అభినందించారు. నవంబర్ 26/27 ఇంటర్వ్యూనింగ్ 27 మార్నింగ్ శ్రీకాళహస్తి రూరల్ పుల్లారెడ్డి కండ్రిక గ్రామంలో ఈ శ్రీకాళహస్తి రూరల్ వైసీపీ మాజీ అధ్యక్షుడు, మండల మాజీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి వాళ్ళ ఇంట్లో, పుల్లారెడ్డి కండ్రిక ఇంట్లో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ దాడిలో ముఖ్యంగా వారి మదర్ చనిపోయినట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఫస్ట్ ఎటువంటి ఆధారాలు లేకపోవడం వలన ఎడిషనల్ అండ్ పొలిటికల్గా ఇంపార్టెంట్ అవ్వడం వలన రకరకాల ఆరోపణలు రావడంతో ఇమ్మీడియట్గా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి, అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ని, డిఎస్పీ శ్రీకాళహస్తిని, ఇన్స్పెక్టర్ రూరల్ వాళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి అన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ ఆధారాలను పూర్తిగా సేకరించిన తర్వాత కొన్ని సీసీ కెమెరాల ఫుటేజెస్, టెక్నికల్ ఆధారాలు సేకరించిన తర్వాత ఈ కటింగ్ మిషన్ని ఒకటి వాడి తద్వారా అక్కడున్న కిటికీని కట్ చేయడం జరిగింది. సో దాంట్లో లీడ్ తీసుకొని పూర్తిగా విచారించినప్పుడు ఆ ఇంట్లో పనిచేసే రమేష్ రెడ్డి అనే వ్యక్తే పూర్తిగా ఈ నేరం చేసినట్లుగా అన్ని ఆధారాల ద్వారా నిరూపించడం జరిగింది. ఇతను అప్పులు ఎక్కువ అవ్వడం వలన దొంగతనం చేయాలనే ఒక దురుద్దేశంతో వారిపై దాడి చేసి అందులో ఉండే బంగారం వీటిని దొంగిలించుకొని వెళ్ళడం జరిగింది. అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అయిన ఈ కేసుని ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ శ్రీకాళహస్తి అండ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఈ నేరంలో పాల్గొన్న వ్యక్తిని అరెస్ట్ చేస్తూ పూర్తిగా ఆధారాలను కోర్టు ముందుంచి శిక్ష పడే విధంగా చేయడం జరుగుతుంది. ఈ నెల 14న రేణుగుంట హైవే మరిగుంట కూడలిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలందరూ తరలి రావాలని తిరుపతి బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలందరూ తరలి రావాలని పిలుపునిస్తూ బీజేపీ గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపినాథ్ ఆధ్వర్యంలో చిన్నకాపు వీధి, పెద్దకాపు వీధి, హెడ్ పోస్ట్ ఆఫీస్, గంగమ్మగుడి తదితర ప్రాంతాలలో గోడ పత్రికలు అంటించి ఆహ్వాన పత్రికలు ప్రజలకు అందించారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని కొనియాడారు. అలాంటి మహనీయునికి విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, కృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏవన్ మస్తాన్, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విగ్రహాల కళ్యాణి, నాదముని, చెంగల్ రాయలు, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని
అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహం రేణుగుంట మండలం మర్రిగుంట సర్కిల్ దగ్గర నేషనల్ హైవే దగ్గర రేపు 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే మా కేంద్ర మంత్రులు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు వీరంతా వచ్చి ఆ విగ్రహావిష్కరణ చేస్తారు. మనం ప్రతి ఒక్కరూ బీజేపీ కార్యకర్త, ముఖ్యంగా ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. ముఖ్యంగా అటల్ మోడీ సుపరిపాలన యాత్ర మన రాష్ట్రం మొత్తం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రధాన కూడల్లో వాజ్పేయి గారి విగ్రహాలు ఆవిష్కరిస్తున్నాము. ముఖ్యంగా మాజీ ప్రధాని అటల్ గారి ఆశయం మన మోడీ గారితోనే సుసాధ్యము. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి. మోడీ గారు మన దేశాన్ని అభివృద్ధి పంథంలో నడిపిస్తున్నారు. వారికి మనం అందరూ వారసుగా నిలవాలని కోరుకుంటూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ధర్నాకు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ సంఘాలు అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్వి నరసింహారావు మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో 42 రోజులు పోరాటం చేసిన ఫలితంగా పోరాటంలో ప్రస్తుతం మంత్రులు, ముఖ్యమంత్రి అంగన్వాడీల నిరసన కార్యక్రమాలకు హాజరై మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా 1-2 సమస్యలు తప్ప ముఖ్యమైన సమస్యలు ఏవీ పరిష్కరించడం లేదని విమర్శించారు. ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, సిఐటియు గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గుప్తా తదితరులు మాట్లాడుతూ, జిల్లాలో అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికారులు సమన్వయ కమిటీలు జరిపి కృషి చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ సంఘం అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి షకీలా, ఏఐటియుసి అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ, ఐఎఫ్టియు అనుబంధ సంఘం అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి విఆర్ జ్యోతిలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్జీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాకు విజయ ప్రభావతి వెంకటరత్నం అధ్యక్షత వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ సంఘాల అంగన్వాడీలు నాయకులు ప్రమీల, మమత, లీలావతి, మమత, బుజ్జి తదితరులతో పాటు వేలాది మంది పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వాళ్ళకి మేము అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటి వరకు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయలేదు. ఏదో 1-2 సమస్యలు పరిష్కారం చేసి మొత్తం మేము అంగన్వాడీల పక్షాన్ని నిలబడ్డామని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటోంది. మేము ఒకటి చెప్తున్నాము, మొత్తం 3 సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతారని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ఇప్పటి వరకు అంగన్వాడీలకి వేతనాల విషయంలో ఏమాత్రం చలం లేకుండా ఈరోజు అన్ని రకాల ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం గ్రాట్యుటీ అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా ఈ పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీప అటవీ ప్రాంతంలో హత్య చేసి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపం అటవీ ప్రాంతంలో హత్య చేసి పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. నవంబర్ నెలలో మదనపల్లి యువకుడు నరసింహులు హత్య జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో నరసింహులపై నాగరాజ్ కక్ష పెంచుకున్నారు. నాగరాజ్, అతని స్నేహితులు ముదిరాజ్ మరికొందరితో కలిసి మాయమాటలతో మదనపల్లి నుండి మంగాపురం సమీపానికి తీసుకువచ్చి నరసింహులను హత్య చేశారు. నరసింహులు భార్య విజయలక్ష్మి ఫిర్యాదుతో మదనపల్లి రూరల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో ఫోన్ కాల్స్ ఆధారంగా నాగరాజును పట్టుకోవడంతో నేరాన్ని నాగరాజ్ అంగీకరించాడు. నిందితులను పాతపెట్టిన ప్రాంతానికి తీసుకొచ్చి వారి సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. తహసీల్దార్, మదనపల్లి రూరల్ సిఐ, ఎస్ఐ సమక్షంలో వెలికితీసి పంచనామా జరిగింది. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించే పనిలో పోలీసులు ఉన్నారు. ఒక ముగ్గురు ప్లాన్ ప్రకారము నాగరాజు అక్కడే ఉండి ఆర్టీసీ బస్సులో పంపిస్తాడు. ఎవరు కత్తి నరసింహులు నారాయణ స్వామితో పాటు ఇక్కడికి పంపిస్తాడు. శ్రీనివాస మంగాపురం దగ్గర మధ్యాహ్నం దిగుతారు. మధ్యాహ్నం దిగిన తర్వాత వాళ్ళ పథకంలో భాగంగా నాగరాజు బంధువు ఎవరైతే ఉన్నారో మునిరాజా ఇక్కడ మోటార్ సైకిల్లో ఇతన్ని ఎవరు ఆవుల నరసింహులను తీసుకొని ఇక్కడ ఈ గార్డెన్కు తీసుకుని రావడం జరిగింది.
తర్వాత వెనక బస్సులో నాగరాజు కూడా ఈ ప్రదేశానికి వచ్చి వీళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరికి ఇక్కడ అతని కాళ్ళు చేతులు కట్టివేసి మూతికి ప్లాస్టర్ వేసి తాడుతో గొంతు బిగించేసి చంపి ఇక్కడ పూడ్చివేయడం జరిగిందండి. ఇప్పుడు 27వ తారీఖున అక్టోబరు సాయంత్రం టైంలో జరిగింది ఇన్సిడెంట్. ఇవంతా కూడా మాకు విచారణలో తెలిసిన తర్వాత ఆ ముద్దాయిలు చెప్పిన దాని ప్రకారం ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ విఆర్ఓ గారి చనిపోయిన ఉమెన్ మిస్సింగ్ ఆల్టర్ చేసి మర్డర్ కేసుగా ఈరోజు ఇక్కడ ఎగ్జ్యూమ్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళకు ఎవరైతే మెయిన్ దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా విచారణ కొనసాగుతుంది. వాళ్ళిద్దరితో పాటు వాళ్ళకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి సహకరించిన కత్తి నరసింహులు నారాయణ స్వామిని కూడా అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను కోర్టు ముందు ప్రవేశపెడతామండి. ప్రధాన కారణం అంటే వీళ్ళంతా కూడా ఎవరైతే మెయిన్ నాగరాజుకి వాళ్ళ ఇంటికి తరచూ పోతూ వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇతను మంత్రాలు చేస్తుంటాడు కాబట్టి ఇతను చేసేటువంటి మంత్రాల వలన ఈ నాటు వైద్యం వలన వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని ఈ విధంగా మంత్రాలు చేసేసి బాగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఒక కోణము. తర్వాత వాళ్ళ భార్యతో కూడా చనువుగా ఉంటున్నాడన్న దీంతో ఇల్లు ఆ ఇంటిమేసి ఉంది అన్న దాంతో కక్ష పెట్టుకొని ఇది ఎట్లయినా కానీ ఉంటే మాకు కుటుంబానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పక్క నాగరాజు మెయిన్ ముద్దాయి దీంట్లో ప్లాన్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి చేయడం జరిగింది. నాగరాజు మున్రాజుకి ఏమవుతాడు? మున్రాజు ఏ ప్రాంతం వస్తారు? మున్రాజు వాళ్ళ బంధువు అవుతారండి, దగ్గర బంధువు. మున్రాజు వచ్చేసి ఇక్కడే ఉంటాడండి, ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన అతను. సొంత ఊరు వచ్చేసి జీడి నెల్లూరు దగ్గర ఇక్కడే ఉంటాడు. నర్సింగాపురం సార్? నర్సింగాపురం ఇక్కడ ఉంటారని చెప్పి చెప్పారు. సొంత ఊరు వచ్చేసి జీడి నెల్లూరు దగ్గర అని చెప్పి చెప్పారు. ఇంకా విచారణ కొనసాగుతుందండి. ప్రస్తుతానికి 4 రిమాండ్ చేస్తాము. ఇంకా దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది అనేది కూడా విచారణ చేస్తాము. మున్రాజు మీ అదుపులో ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా భద్రాచలం వద్ద మారేడుమిల్లి దట్టమైన అటవీ ప్రాంతం వద్ద ఈ రోజు ఉదయం జరిగిన విఘ్నేశ్వర ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన 5 మంది మరణించారు. 3 క్షతగాత్రులు ఉన్నారు. ఇందులో చిత్తూరు గిరింపేట మరాఠా వీధికి చెందిన నాగేశ్వరరావు, శ్రీకళ తవనంపల్లికి చెందిన దొరబాబు, పలమనేరుకు చెందిన సునంద శివశంకర్ రెడ్డి మరణించారు. ఇందులో చిత్తూరు గిరింపేట మరాఠా వీధికి చెందిన నాగేశ్వరరావు, శ్రీకళ తవనంపల్లికి చెందిన దొరబాబు, పలమనేరుకు చెందిన సునంద శివశంకర్ రెడ్డి మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అల్లూరు జిల్లా కలెక్టర్తో ఫోన్ ద్వారా సంప్రదించారు. ప్రమాదం జరిగిన ఘటన తీరును అడిగి తెలుసుకున్నారు. కాగా చిత్తూరు జిల్లా వారు మృతి చెందడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, అలాగే మృతదేహాలను బాధిత కుటుంబాలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అధికారులతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి తగిన సహాయం చేస్తామని వెల్లడించారు. ఈరోజు మార్నింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అల్లూరి సీతారామరాజు మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా ఒక బస్ యాక్సిడెంట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ చింతూరు ఐటీడీ లిమిట్ తులసిపాక ఏరియాలో జరిగింది. సో ఈ యాక్సిడెంట్ మార్నింగ్ 4:30 టైంకి అయింది. ఈ బస్లో 37 మంది ఉన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో 35 మంది ట్రావెలర్స్ ప్లస్ డ్రైవర్ ప్లస్ క్లీనర్. సో 3-4 రోజు ముందు వాళ్ళు చిత్తూరు నుంచి యాజ్ ఏ టూరిజం పర్పస్ కోసం అరకు మరియు మారేడుమల్లి, భద్రాచలం ఆ టూర్కి వెళ్ళారు. సో నిన్న అరకు నుంచి స్టార్ట్ అయ్యారు అండ్ మార్నింగ్ అంటే ఘాట్ రోడ్ అలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎప్పటి వరకు ఇన్ఫర్మేషన్ పరంగా చూస్తే 9 మెంబర్స్ మరణం అది అయింది. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. ఈ 9 మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ కాంటాక్ట్ చేసి త్వరగా పోస్ట్మార్టం చేయాలి. ఇప్పుడు అదే మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. సో ఒక జాయింట్ టీమ్ అల్లూరి జిల్లా మరియు చిత్తూరు జిల్లా ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, కలెక్టర్స్, ఎస్పీస్, డిటీసీ, అంబులెన్స్ కోఆర్డినేషన్ అందరూ దీంట్లో ఉన్నారు. అండ్ ఈ కోఆర్డినేషన్ గ్రూప్ ద్వారా మనం టైం టు టైం కమ్యూనికేట్ కూడా చేస్తున్నాము. సో ఏరియా హాస్పిటల్ చింతూరులో చికిత్స ఆరోగ్యం సంబంధించి అన్ని ఏర్పాటు అక్కడ జిల్లా కలెక్టర్ POITD ద్వారా చేయడం జరిగింది. సీరియస్ కేసెస్ చింతూరు నుంచి భద్రాచలం అవసరం ఉంటే కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లా సైడ్ నుంచి ఇప్పుడు ఆఫీషియల్స్ ప్లస్ ఒక 5 అంబులెన్సెస్ కూడా ఫ్రీజర్ బాక్సెస్తో సహా పంపుతున్నాము. సో దట్ డెడ్ బాడీ ట్రాన్స్పోర్టేషన్ మరియు
ఫ్యామిలీ మెంబర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏమేమి సాయం చేయాలి మన సైడ్ నుంచి చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి, మన సైడ్ నుంచి కూడా అంబులెన్సెస్ ఉంటాయి. డిజాస్టర్ టీమ్ NDRF కూడా అక్కడ కాకినాడ నుంచి అక్కడ పంపించి ఏమైనా రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్ మార్నింగ్లో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. అక్కడ నుంచి మనకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం కూడా టైం టు టైం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మీడియాకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చేస్తున్నాము. సో ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి కాంటాక్ట్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సేఫ్గా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేయడం, దీంట్లో మనం ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నారు 9 మెంబర్స్లో చూస్తే ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఉన్నారు. 4 మెంబర్స్ కాంటాక్ట్ చేస్తున్నాము. ఒక మెంబర్ తెనాలి నుంచి, ఒక మెంబర్ బెంగళూరు నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా రీచ్ అవుతున్నాము. సో బహుశా ఈరోజు పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. ఈరోజు రాత్రి కూడా మన అంబులెన్సెస్ అక్కడ రీచ్ అవుతాయి. సో రేపు వాళ్ళు కన్వీనియన్స్ బట్టి వాపస్ రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడ రావడం జరుగుతుంది. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి, కొంతమందికి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి, ఫ్రాక్చర్స్ ఉన్నాయి, చెస్ట్ సంబంధించి ఇంజరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు స్టేబుల్ చెప్తున్నారు అందరూ. అండ్ చింతూరు ఏరియా హాస్పిటల్తో పాటు భద్రాచలం ఏరియా హాస్పిటల్ కూడా ఉంది. అక్కడ అందరూ స్పెషలిస్ట్ బేసిక్లీ ఉంటారు. సో అక్కడ కలెక్టర్ అండ్ POITDA అండ్ రిమైనింగ్ మెంబర్స్ అక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు. కొంతమందికి మేజర్ ఇంజరీస్ ఉన్నాయి. సో అక్కడ ఆ స్పెషలిస్ట్ ద్వారా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అనౌన్స్మెంట్ జరగట్లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం వెయిట్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిసెంబర్ 15వ తేదీ నుంచి తిరుపతి జిల్లా పరిధిలో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన కఠినంగా అమలులోకి వస్తుంది. హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. హెచ్చరించిన తిరుపతి జిల్లా SP సుబ్బరాయుడు. రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం 26,000 చెల్లించాలి. తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన CITU, AITUC, IFTU. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తమ కూటమి నేతలపై చేస్తున్న ఆరోపణలో వాస్తవాలు లేవు స్పష్టం చేసిన తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం. పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయసు గల ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందించడమే జిల్లా యంత్రాంగం ముఖ్య ఉద్దేశం పేర్కొన్న చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.